ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనం ఆర్ఆర్బి గ్రూప్ డి గురించి క్యాట్ నుంచి హియరింగ్ అనేది ఈరోజు 13th అక్టోబర్ 2025 ఉందని చెప్పాం కదండి. సో దాని గురించి అప్డేట్ అనేది రావడం జరిగింది. అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ అప్డేట్ ఏంటి అని చెప్పే ముందు అసలు నేను ఒక చిన్న విషయం మీతో మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఏంటంటే లాస్ట్ వీడియో అంటే మార్నింగ్ నేను పోస్ట్ చేసిన వీడియోకి చాలామంది కామెంట్ చేశారు, అసలు ఏం తెలీదు నీకు, అసలు నువ్వు అసలు ఎందుకు వీడియోస్ చేస్తున్నావు, అసలు నేను ఏం రాంగ్ చెప్పానో నాకు అయితే అర్థం కాలేదు. ఇన్ కేస్ మన ఛానల్లో ఎంత మంచి జాతిరత్నాలు ఉన్నారంటే కామెంట్ చేసే వాళ్ళంతా జాతిరత్నాలే. అసలు కొంతమంది ఎక్సెప్ట్ 4-5 మెంబర్స్ అండి, వాళ్ళు పాజిటివ్గా చెప్తున్నారు. ఓకే, చాలా లేట్గా అప్డేట్ ఇచ్చారంటే ఓకే అండి, నాకు కొంచెం బిజీగా ఉండి నేను అప్డేట్ అనేది లేట్గానే ఇచ్చాను, నేను ఒప్పుకుంటాను. బట్ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారండి. అసలు ఎందుకంత ఇదో నాకు అర్థం కాదు. పోనీ ఈ జాతిరత్నాలకి ఏమన్నా ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసా అంటే అది లేదు. సో నాకు తెలిసిన వరకు నేను మీకు కన్వే చేస్తున్నాను, మీకు చెప్తున్నాను, మీకు అప్డేట్ ఇస్తున్నాను. సో మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి, అదే మీకు అప్డేట్ చేస్తాను కదా. నెక్స్ట్ మీకు ఒక్కరికి తెలిస్తే సరిపోదు కదా, చాలామందికి ఉన్నారు కదా. అండ్ మోర్ ఓవర్ ఇంకొకరు ఇందాకే జస్ట్ ఒక 1 hour ముందు ఒకరు కామెంట్ చేశారు, నువ్వు ఐటీఐ చేయలేదు కదా, నువ్వు 10th వాళ్ళకి ఫేవర్ అంట. అయ్యో రామా, అసలు నేను గ్రూప్ డీకి అప్లై చేయలేదండి, నాకు అవసరమే లేదు గ్రూప్ డి, నేను అసలు అప్లై చేయను. ఓకే, అర్థమవుతుందా? నేను ఎవరికి ఫేవరబుల్ కాదు. ఆ వీడియో ఫుల్గా మీకు చూస్తే అర్థమవుతుంది. సగం చూసి కామెంట్ చేస్తే ఏం అర్థమవుతుంది మీకు? ఫుల్గా వీడియో అనేది చూడండి. నేను అక్కడ కూడా మెన్షన్ చేశాను. సో నేను 10th నేను నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను. అంటే ఇంతవరకు ప్రిపేర్ అయ్యి ఉంటారు కదా, సో వాళ్ళకి అలా కోర్టు అలా ఇవ్వకపోవచ్చు, 10th బేస్ మీదే ఇవ్వచ్చు అని చెప్పాను. సో దానికి మీరు ఐటీఐ చేయలేదు, అందుకే 10th వాళ్ళకి ఫేవరబుల్. ఆ వీడియోలో కూడా నేను మెన్షన్ చేశాను, నేను 10th బేస్ వాళ్ళకి చెప్తున్నాను కాబట్టి నేనేం 10th వాళ్ళకి ఫేవర్ కాదు, ఐటీఐ వాళ్ళకి విరుద్ధము కాదు. ఓకేనా? నేను జస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మిగిలిన వాళ్ళకి కన్వే చేస్తున్నాను. అది కూడా ఎందుకంటే ఆ వీడియోలు అనుకోకుండా చదువుకోమని చెప్తున్నాను. 10th బేస్ వాళ్ళు ఐటీఐ ఇస్తారేమో అని చెప్పేసి చదువుకుండా ఉంటారేమో అని చెప్పేసి చెప్తున్నాను. ఓకే, అది నా ఒపీనియన్. సో దానికి వచ్చేసి అస్సలు ఎలా అంటే అలా కామెంట్ చేస్తున్నారు. సో నీకేం తెలీదు, ఏం అప్డేట్ చేస్తున్నా, నాకు తెలిసిన వరకు అప్డేట్ చేస్తున్నానండి. మీకు తెలియకపోతే మీరు చెప్పండి, నేర్చుకుంటాను. ఇప్పుడు ఇంతమంది కామెంట్ చేశారు, ఒక్కరన్నా మీరు ఇది రాంగ్ చెప్పారు, ఓకే నేను రాంగ్ చెప్పాను, సో కరెక్ట్ ఏంటి? మీరు రాంగ్ చెప్పారని ఎప్పుడు కరెక్ట్ ఏంటో మీరు చెప్పాలి కదా. సో చెప్పరు, అంత మంచి జాతిరత్నాలు మీరు. అసలు చెప్పాలండి మీకు ఓకే, నాకు తెలియకపోతే నేను తెలియదని ఒప్పుకుంటాను. ఓకే నాకు తెలియదు, సో మీరు చెప్పాలి కదా కరెక్ట్ ఏంటో. నాది రాంగ్ అన్నప్పుడు నువ్వు కరెక్ట్ ఏంటో చెప్పు. అది చెప్పలేనప్పుడు ఎందుకు రాంగ్ అని చెప్పడం? రాంగ్ ఎలా అవుతుంది? నేను చెప్పింది మీకు తెలియకుండా, మీకు తెలిసి మీరు కరెక్ట్ది ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తే అప్పుడు నేను చెప్పింది రాంగ్. ఓకే, సో ఈసారి కామెంట్ చేసేవాళ్ళు కొంచెం చూసుకొని, నేను కామెంట్ చేయొద్దనట్లేదు. సో నెగిటివ్ మీరు నాకు రాంగ్ అని చెప్పేటప్పుడు మీరు కరెక్ట్ ఏంటో చెప్పి అప్పుడు కామెంట్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి మనం కోర్ట్ అప్డేట్ ఏంటో చూద్దామండి. ఆర్ఆర్బి గ్రూప్ డి నుంచి 13th అక్టోబర్న క్యాట్ నుంచి అయితే మనకి హియరింగ్ అనేది ఉందని చెప్పేసి లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా. సో ఈ ఎగ్జామ్ డేట్ పైన హియరింగ్ అయితే ఉంది. సో ఈ హియరింగ్ అయితే జరిగిందండి. సో ఈ హియరింగ్లో కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఆ క్వశ్చన్స్ ఏంటని నన్ను అడగండి, నాకు కూడా తెలియదు. ఓకేనా? బట్ వాళ్ళు ఏంటో క్వశ్చన్స్ అడిగారు, వీళ్ళు సరిగ్గా ఆన్సర్స్ కన్వే చేయలేదంట. సో దాని గురించి వచ్చేసి నెక్స్ట్ హియరింగ్ అనేది 4th November 2025 రోజుకి అయితే క్యాట్ అనేది వాయిదా అయితే నెక్స్ట్ హియరింగ్ అనేది 4th November అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ హియరింగ్ అనేది మనకి 4th November ఉంది. ఓకే, ఎగ్జామ్ డేట్ పైన అయితే స్టే అనేది అలాగే ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి అంటే ఇక్కడికి క్యాట్ గురించి ఇన్ఫర్మేషన్ అయిపోయిందండి. ఓకే, ఇంకోటి ఏంటంటే మనకి ఢిల్లీ హైకోర్టు కేసు 8th October 2025 జరిగిన హియరింగ్లో నెక్స్ట్ హియరింగ్ అనేది 13th November 2025కి వాయిదా అయితే వేయడం జరిగింది. అంటే మనకి క్యాట్ నుంచి 4th Novemberకి హియరింగ్ అయితే వాయిదా వేశారు. ఢిల్లీ కోర్టుకి అయితే 13th November 2025కి వాయిదా అయితే జరిగింది. ఓకేనా? సో మొత్తానికి క్యాట్ అనేది 4th November 2025కి కేస్ హియరింగ్ అనేది వాయిదా అయితే పడిందండి. ఓకేనా?
ఇది ఇన్ఫర్మేషన్. సో మీకు ఎవరికైనా ఇది రాంగ్ అనిపిస్తే కరెక్ట్ ఏంటో చెప్పి కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేంటో మరి నేను రాంగ్ అని చెప్పిన వీడియోకి ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు వస్తారు, ఎక్కువ లైక్స్ వస్తాయి. ఓకే అండి, ఏదైతే ఉంది కానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్.